Hello, hi, namaste. నేను మీ చీఫ్ థియేటర్స్ మ్యాన్. వెల్కమ్ టు మై న్యూస్. ఈ రోజు హెడ్లైన్స్ లోకి వెళ్తే మన విలేజ్ లో చింటూ అనే వ్యక్తి యూట్యూబ్ లో ఫేమస్ సాధించారు. చింటూ గారు యూట్యూబ్ లో వీడియోస్ చేస్తూ హిట్ అయిపోయేది. ఇంటూ ఉన్నది కదా యూట్యూబ్ లో వీడియోస్ చేస్తూ హిట్ అయిపోయేది. ఇంటూ తెలుసు కదా యూట్యూబ్ లో వీడియోస్ చేస్తూ హిట్ అయిపోయేది. రోజు చూసారా నీలో టాలెంట్, నువ్వు నా వీడియోలకు వస్తున్నావు, ఇది ఫిక్స్ ఫిక్స్ అంతే. అన్న ఇంకోటి, మనం తీసే వీడియో ఎట్లుంటుందంటే మనకు మన డైలాగ్లని ఆధారం చేసుకొని ఉంటుంది. ఆ డైలాగ్లు మనం మంచిగా చెప్పినాం అనుకో, వీడియో కూడా మంచిగా వస్తుంది. ఓకే, ఇగో నీ డైలాగులు ఇవి చూసుకో. ఇది తర్వాత నువ్వు వీటిని మంచిగా పట్టుకుంటావు, ఏం చేస్తావు తెలియదు. నేను మంచిగా చెప్పాలి వీడియో, సరేనా? ఇంకోటి, మనం వీడియో తీస్తున్నాం కదా, ఇక మంచి రావడానికి ఏంటంటే నువ్వు ఈ భాషని ఎట్లాగంటే కొద్దిగా మంచిగా వాడాలి. అది మన వీడియో చూస్తారు కదా వ్యూవర్స్, వాళ్ళకి అర్థమయ్యేటట్టు కొద్దిగా మంచిగా డైలాగ్ చెప్పాలి. ఓకేనా? ఓకే అన్న, సరే మరి మన షూటింగ్కు వెళ్ళిపోదాం మరి, ఇంకేం. ఓకే, ఇక అది షూటింగ్ చేసేటప్పుడు దాని ఒక 2 నిమిషాల ముందు ఇది బుక్ ఇస్తా, మంచిగా ఇది నోటెడ్ చేసుకో డైలాగ్. ఓకే, సరే మరి ఎక్కడ వెళ్దాం. When I first saw her, a black cat crossed. డైలాగ్లు ఏం రా బాబు, ఎంత పెద్దగా ఉన్నాయి. ఇది చదువుడే ఇంత కష్టంగా ఉందంటే, గుర్తు పెట్టుకొని డైలాగ్ చెప్తా అంటే చిన్న కథ కాదురా బాబు. చూడకుండా చెప్పాలనా, చూసుకుంటా అయితే ఈజీగా చెప్పచ్చు, చూడకుండా ఎట్లా చెప్పాలరా బాబు. ఇంత పెద్ద పెద్ద డైలాగులు ఎందుకురా, చదువుడే కష్టం ఉంది, గుర్తు ఎట్లా పెట్టుకోను. యాంగిల్ ఇట్లా పెడదాం, ఇట్లా పెడితే మస్తు వస్తుందా. కొద్దిగా సెట్టింగ్ ఇది మార్చుకోరు. అన్న అయిందా? తమ్ముడు రెడీరా, తొందరగానే అన్న. అయిందా? సరే మరి నాడు వీడియో తీద్దామా? ఓకే నాడు తీద్దాం వీడియో. అన్న డైలాగ్ ప్రిపేర్ అయినావు కదా? రెడీ. ఓకే, నేను 3, 2, 1 అంట, డైలాగ్ చెప్పు సరేనా? చెప్పు డైలాగ్ చెప్పు చెప్పా డైలాగు. డైలాగ్ చెప్పాడు, డైలాగ్ అంటే ఏందన్న? అంటే డైలాగ్ చెప్పమన్నావు కదా, ఇది ముందే చెప్పాలి కదా. నువ్వు ప్రిపేర్ అయిన డైలాగ్ చెప్పన్నా. సరే ఇంకోటి. ఓకే, రెడీ, 3, 2, 1 స్టార్ట్. డైలాగ్ చెప్పు. సరే సార్, సారీ, ఇంకోసారి. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. అప్పుడు డైలాగ్ ఎట్లుందిరా? అన్న ఇంద్ర సినిమా డైలాగ్ కాదే, నీకు బుక్ లో రాసి ఇచ్చిన కదా ఆ డైలాగ్. నువ్వు ప్రిపేర్ ఏమన్నా డైలాగా? అరే అవి అంత పెద్దగా ఉన్నాయి, ఎట్లా గుర్తు పెట్టుకోరా బాబు. అవి గుర్తే ఉండక వచ్చినాయిరా. మన చిన్న డైలాగ్ రాయగా ప్లీజ్.
అవి చదవడానికి ఎట్లా నువ్వు రాబోయి గుర్తు పెట్టుకొని చెప్పాలంటే చాలా కష్టం రా. సరే వేరే రా ప్లీజ్. ఓకే అవునా సారీ రా ఏమంటారు. బాబోయ్ ఇంకా పెద్ద డైలాగ్ బుక్ నిండా కథలే ఉన్నాయి లేవరా. ఎన్నో కథలు రావరా ఇవి. ఈ స్టోరీలు రాసింది నీ ప్రాబ్లం ఏందన్నా అసలు. తమ్ముడు అరే నువ్వు రాసిన డైలాగ్ నాకు గుర్తుండక వచ్చినాయిరా, అదే నా ప్రాబ్లం. డైలాగ్ గుర్తుండక వచ్చిన అదే కొద్దిగా చిన్న డైలాగ్ రాయరా ప్లీజ్, ఏమనుకోకు. ఒక పని చేయు, డైలాగులు నువ్వే రాసుకో, నీకు ఎట్లా గుర్తుంటాయి కదా అట్లా డైలాగులు చెప్పు. ఏంది నా డైలాగులు నేను రాసుకోనా? నా డైలాగ్ అరే నాకు ఐడియా లేదావరా ఏం రాయాలని. సరేరా ఒక పని చేస్తా, డైలాగ్ నేను రాసుకోను, నువ్వు అంటే నువ్వు దేని గురించి కంటెంట్ అనుకుంటున్నావు దాని గురించి నాకు చెప్పు. దాని గురించి నేను బ్రెయిన్లో అనుకుంటా, వీడియో ఆన్ చేయి, నేను ఆ వీడియోలోనే కథం డైలాగులు చెప్పేస్తా దానికి తగ్గట్టుగా. ఇట్లా చేద్దాం, ఇట్లయితే సింపుల్గా ఉంటుంది. ఇట్లా నేను వీడియో చేయడానికి కూడా జర సింపుల్గా అనిపిస్తుంది నాకు. ఏమంటావు? సరే ఎట్లా ఉంటావా? సరే నీ ఇష్టం అన్న, నీకు ఎట్లా గుర్తుంటే అట్లా చెప్పు. ఓకే నువ్వు చెప్పింది ఓకే, కానీ దానికి నేను ఇంకా ప్రిపేర్డ్గా లేను. ఓకే నీకు నువ్వు అన్నదాని ప్రకారం నేను ప్రిపేర్ కావాలా. ఇక నేను ఓన్లీ రైటింగ్ పర్పసే అట్లా ప్రిపేర్ అయినా, నువ్వు స్పాట్లో డైలాగ్ చెప్తున్నావు అంటే దానికి నేను కూడా ప్రిపేర్ కావాలా. సరే అన్న నేను ప్రిపేర్ అయ్యి నేను చెప్తా. ఓకే ఓకేరా. నువ్వు ఏదన్నా అంటే కంటెంట్ గురించి చెప్పు, దాని గురించి ఆలోచించి నేను అనుకుంటా కొన్ని డైలాగులు అనుకుంటా, వీడియో తీసేటప్పుడు చెప్పిద్దాం. ఏమంటావు? కంటెంట్ తర్వాత చెప్తాను నీకు. ఓకే సరే మరి ఓకే. అంటే నువ్వు ఇంకా ప్రిపేర్ కాలేవా? సరే నీకు ఎప్పుడు ప్రిపేర్ అయితే అప్పుడు చెప్పరా, నేను దాని గురించి కంపల్సరీగా డైలాగులు అనుకుంటా, నువ్వు వీడియో తీద్దాం, వీడియోలో డైలాగ్ చెప్తా. ఓకే నేను మాటిస్తున్నా. ఏమంటావు? ఓకే డన్. సరే అన్న రైట్. A few moments later. స్పాట్లో డైలాగ్ చెప్పిందిరా. నా స్క్రిప్ట్ రాసుకొని ఒక వ్యక్తి మాట్లాడితే దానికి ఆపోజిట్గా ఏం మాట్లాడాలో ముందే రాసుకుంటాం. స్పాట్లో డైలాగులు చెప్పుడేంద్రా ఆయన. ఇప్పుడు ఆయన ఏం డైలాగులు చెప్తాడు నాకు తెలియదు, నేనేం డైలాగులు చెప్తాను ఆయనకు తెలియదు. డైలాగులు ఏం చెప్పాలరా? స్క్రిప్ట్ అయితే ఈజీ తెలిసిపోతుంది, ఒక డైలాగ్ చెప్తే దానికి ఆపోజిట్గా ఏం డైలాగ్ చెప్పాలని. అట్లా డైలాగులు చెప్పుడు అంటే ఎట్లా తీసుకునేదిరా? ఒక పని చేద్దామా, ఒక ఐడియా వచ్చిందా? హలో ఆగండి, వీడియో అప్పుడు అయిపోలేదు. ఇక ఈ చింటూ గాడు వెబ్ సిరీస్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ లవ్ అండ్ సపోర్ట్ ఇంకెప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఇక ఈ చింటూ గాడు వెబ్ సిరీస్లో చాప్టర్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది.
చాప్టర్ 2 అయితే రిలీజ్ చేయాలంటే మీరు ఒక పని చేయాల్సి ఉంటుంది. అదేంటంటే మన ఈ లాస్ట్ వీడియో కదా, ఈ వీడియో పైన 50 లైక్స్ కొట్టేసేయండి. 50 లైక్స్ ఎక్కువ అవుతా మీరు కొట్టేస్తారు నాకు తెలుసు. కొట్టేసేయండి, 50 లైక్స్ కొట్టేసేయండి. ఇక చాప్టర్ 2 కూడా దించుతా, మీ ముందుకు వస్తాం మళ్ళీ. ఇక ఇంకెందుకు ఆలస్యం, తొందరగా 50 లైక్లు గుద్దేసేయండి. ఇక ఉంటా గాయ్స్, బాయ్.